నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఘనంగా జెండా బాలాజీ జాతర. జెండా బాలాజీకి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆర్మూర్ జెండా జాతరలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికిన సర్వ సమాజ్ ఆలయ కమిటీ సభ్యులు. ఆర్మూర్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అభిజ్ఞాన్ మాలవీయ. అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్న సబ్ కలెక్టర్. వికలాంగుల మహాగర్జనకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఆర్మూర్లో మహాగర్జన సన్నాహక సదస్సులో పాల్గొన్న మందకృష్ణ. నిలిచిన పోచంపాడ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నూతన భవన నిర్మాణం. శిథిలావస్థకు చేరిన పాత గదుల్లోనే తరగతులు కొనసాగింపు. పట్టించుకొని విద్యాశాఖ అధికారులు. జెండా జాతరను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో సమృద్ధిగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. గర్వంగా గౌరవంగా జరుపుకునే జాతర ఈ జాతర. వెంకటేశ్వర స్వామి, బాలాజీ స్వామి దయ వల్ల ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతోని, అందరు పంటలతోని, అన్ని రకాల వ్యాపారాలతోని సుఖంగా ఉండాలని, లాభంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను. అలాగనే హిందువులందరూ కూడా కనుమరుగైపోతున్న సాంప్రదాయాలని, ఇట్లాంటి పండగలని మనం కాపాడుకోవాలి. హిందువులందరూ ఐక్యతగా ఉండాలి. హిందువులు ఐక్యతగా ఉంటేనే ఇట్లాంటి వందలాది సంవత్సరాల నుంచి వస్తున్న జెండా జాతరలు భవిష్యత్తులో ఉంటాయి. లేకపోతే ఎక్కడైతే మన ఆర్మూరు చుట్టుపక్కల కొంత ప్రమాదకరమైన ఛాయలు కనబడుతున్నాయో ఆ ప్రమాదకర ఛాయలు కూడా ఈ జెండా వరకు, బాలాజీ వరకు రాకూడదంటే హిందువులందరూ తమ దైవాన్ని, హిందుత్వాన్ని ప్రేమించి వాళ్ళ పిల్లలకు కూడా భవిష్యత్ తరాల మన సనాతన ధర్మం చెప్పుకుంటూ ఈ జాతరని బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్గా అభిజ్ఞాన్ మాలవీయ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో సంవత్సరం పాటు ట్రైనింగ్ ఐఏఎస్గా అధికారిగా విధులు నిర్వహించి 2 నెలలు ఢిల్లీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రికి అసిస్టెంట్ సెక్రటరీగా విధులను కొనసాగించి ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఆర్మూర్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని అన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి తన వంతు పాత్రను పోషిస్తానని తెలిపారు. మసూరిలో 2 months ఢిల్లీలో 1 year ఆదిలాబాద్, ఆ తర్వాత 2 months ఢిల్లీ అసిస్టెంట్ సెక్రటరీషిప్ హెల్త్ మినిస్టర్, 2 నెల మసూరి లవాస్నా అకాడమీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ మహాగర్జన సన్నాహక సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు పెరగడానికి ముఖ్య కారణం ఎంఆర్పీఎస్ ఉద్యమమేనని కొనియాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచి ఇవ్వాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచి వికలాంగులకు 4,000 పెన్షన్ అందిస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం గడుస్తున్నా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో నిద్రపోతున్నాడని, ఏనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఆగస్టు 13వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే వికలాంగుల మహాగర్జన కార్యక్రమానికి వికలాంగులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలు, నాయకులు తదితరులు ఉన్నారు. పెన్షన్దారులందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మించి మోసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పెన్షన్ పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు మోసం చేసిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు.
ఈ దేశంలో నంబర్ 1 మోసగాడిగా, ముఖ్యంగా పెన్షన్ పెంచే విషయంలో మోసం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారికి ఆ పేరు ఉన్నదని పూర్తిగా 20 నెలలుగా పెన్షన్ పెంచి ఇవ్వకపోతే దాదాపు 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళ బతుకు గురించి ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకులు కూడా దాన్ని ప్రస్తావించిన సందర్భం రాలేదు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఎంత అసమర్థత పాత్ర పోషిస్తుందంటే, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఎంత విఫలమైందంటే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కనిపించడం, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో కనిపించట్లేదు. దీనివల్ల నంబర్ 1 మోసగాడిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, నంబర్ 1 అసమర్థత ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో ఉన్నాడు. కాబట్టి పేదల పెన్షన్ విషయంలో అడిగేటోళ్ళు లేకుండా పోవడం వల్లనే పెన్షన్ పెంచకుండా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్న ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో తాటోపేట తెలుసుకోవడం, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేకపోతే తప్పుకొని ఇంటికాడికి వెళ్ళిపోతావా అనే విషయాన్ని తేల్చుకోవడానికే ఈ నెల 13వ తారీఖు నాడు, ఆగస్టు 13వ తారీఖు నాడు హైదరాబాద్లో లక్షలాది మందితో ఒక బహిరంగ సభ, వికలాంగుల వృద్ధుల వితంతుల మహాగర్జన అనేది జరపబోతున్నాం. ఆ గర్జనకు స్వచ్ఛందంగా తల్లి రావాలని చెప్పి కోరడం కోసమే సన్నాసాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా పెంచడమా దిగిపోవడమా అనేది తేల్చుకోవడమే మా ప్రధాన కర్తవ్యంగా హైదరాబాద్లో గర్జన జరగబోతుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తు చేస్తున్నాం. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో కిరాయిదారులు నిర్ణీత కాల వ్యవధిలో అద్దెలు చెల్లించకుంటే సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ జంబి హనుమాన్ దగ్గర గల మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. అద్దె బకాయి ఉన్న లీజుదారులకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ కిరాయిదారులు సకాలంలో కిరాయి చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాలని, అద్దెలు చెల్లించకుంటే దుకాణాలు సీజ్ చేస్తామని అన్నారు. అనంతరం కమిషనర్ రాజు వినాయక నిమజ్జనం దృష్ట్యా గుండ్ల చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శేఖర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఘనంగా కొనసాగింది. ఉదయం నుండే భక్తులు జెండా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సర్వసమాజ్ ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో నిలబడి భక్తులు జెండాను దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుకర్ శర్మ మాట్లాడుతూ పూర్వకాలం నుండి జెండా బాలాజీ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జెండా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఏకాదశి రోజున జెండా జాతరను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జెండా జాతర అనంతరం ఊరేగింపుగా జెండాను తీసుకెళ్లి అంకాపూర్ శివార్లో అంకాపూర్ గ్రామస్తులకు అందిస్తామని అన్నారు. తిరుపతి వెళ్లలేని వారు జెండాను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. 4 గంటల దాకా భక్తులు వస్తారు, దర్శనం చేసుకుంటూ పోతారు. ఎక్కడైనా సర్వసమాజ వాళ్ళు 4 గంటలకు వచ్చి నందాదీపం ఏదైతే ముట్టియడం జరిగిందో అది పునఃపూజ చేసి జెండా తీసుకొని ఊరేగింపుగా దాకా సప్తమి తర్వాత ఏదైతే పబ్లిక్ ఉందో అక్కడ ఆగిపోతుంది. అక్కడికి అంకాపూర్ నివాసం, అక్కడికి అంకాపూర్ వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. ఈ జెండా అక్కడ 23 జెండాలు జెండాకుతుంది. గణపతి చవితి జెండాకుతుంది. దాని తర్వాత జెండా మనోహర్ శర్మ ఇక్కడికి వెళ్ళి దేవుని పెట్టి నవరాత్రులు పూజించుకుంటుని దేవుని పెట్టి దీపం పోవడం. ఈ యొక్క స్వామివారు మన చుట్టుపక్కల గ్రామాలను లోక కళ్యాణాన్ని కూడా చేస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహించాలని మీ అందరి తరఫున నేను కూడా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మాకు అడుగడుగున మరి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులు సత్య ఛానల్ కానీ, జై ఛానల్ కానీ, K6 ఛానల్ కానీ, ఈటీవీ భారత్ కానీ ఇలాంటి ఎన్నో మీడియా ఛానల్స్ కూడా మా యొక్క కార్యక్రమాలన్నీ ప్రజలందరికీ చేరేందుకు వారి వంతు వారు కృషి చేస్తున్నారు. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరి కొరకు కూడా మేము కూడా స్వామివారికి ప్రార్థిస్తూ ఉన్నాము. లోక సమస్త సుఖినో భవంతు. ఆర్మూర్ పట్టణంలోని 27, 30వ వార్డుల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఘన వ్యర్థ పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్రజలకు ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని, తడి పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాఖా గ్రంథాలయానికి సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి మహనీయుల చరిత్ర పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని, మహనీయుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠకులు తదితరులు ఉన్నారు. గ్రంథాలయంలో రానున్న స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా నేటి విద్యార్థులకు ఇతర వ్యాసరచన పోటీలు కావచ్చు, జీకే క్విజ్ కాంపిటీషన్ పర్పస్ వివిధ రకాల మహనీయుల
జీవిత చరిత్ర అంశాల పుస్తకాన్ని మన ఆర్మూర్ పట్టణ లైబ్రరీకి డొనేట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేటి యువతరం కావచ్చు, విద్యార్థులు, వివిధ రకాలైన మహానీయులు మహాత్మా గాంధీ, అంబేద్కర్, వివేకానందుడు, కందుకూరి వీరేశలింగం, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇతర అంశాలు, అబ్దుల్ కలాం లాంటి మహనీయుల స్ఫూర్తిదాయక అంశాలు ఇందులో చరిత్రాత్మక అంశాలు ఉండడం జరిగింది. సో వీటిని ఆర్మూర్ పట్టణంలో ఒక చుట్టుపక్కల గ్రామీణ విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు ఉత్తమ పౌరులుగా ఉన్నత స్థాయిలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నేటి యువతరంలో నేటి విద్యార్థులు ఇక్కడ చదివేవారు కావచ్చు, దేశభక్తితో మన దేశాన్ని సేవ చేయడంలో ముందున్నారని సంకల్పంతో ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర నవరాత్రి ఉత్సవాలు ముగియటంతో సర్వ సమాజ ఆధ్వర్యంలో జెండాను అంకాపూర్ గ్రామ శివారులో అంకాపూర్ గ్రామస్తులకు అందజేశారు. పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా జెండాను అంకాపూర్ శివారు వరకు ఘనంగా తీసుకెళ్లి అంకాపూర్ గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవాలు ఆర్మూర్ పట్టణంలో 9 రోజుల పాటు ఘనంగా కొనసాగుతాయని, జాతర అనంతరం జెండాను ఊరేగింపుగా తీసుకువచ్చి అంకాపూర్ గ్రామస్తులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. అంకాపూర్ గ్రామంలో విశిష్ట పూజలు అందుకున్న అనంతరం జెండాను నిజామాబాద్కు అప్పజెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ ప్రతినిధులు, ఆలయ అర్చకులు, అంకాపూర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవన్లో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మోతబిందు ఉన్న వారిని గుర్తించి ఉచిత శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కార్యదర్శి చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పాటిల్, కోశాధికారి వంశీరెడ్డి, పెండం జీవన్, సురేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ దాత జ్ఞానసాగర్ రెడ్డి గారు తన అమ్మ నాన్నల పేరు మీద నిర్మించినటువంటి నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక భవనంలో ప్రతి మంగళవారం ఉచితంగా కంటి శస్త్రచికిత్సల శిబిరాలు నిర్వహిస్తున్నాము. ఇందులో కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా లయన్స్ కంటి ఆసుపత్రి ఆర్మూర్లో ఆపరేషన్స్ చేయిస్తున్నాము. అటువంటి వారికి ఉచితంగా కళ్ళద్దాల పంపిణీ కూడా చేస్తున్నాము. కావున మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు, కంటితో బాధపడే వ్యక్తులందరూ మమ్మల్ని సంప్రదించి మా లయన్స్ భవన్లో జరుగుతున్నటువంటి మెండూరు మండలం పోచంపాడ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నూతన భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల పాత భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయే పరిస్థితికి రావడంతో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భవన నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నూతన భవన నిర్మాణం నిలిచిపోవడంతో పాత భవనంలోని విద్యార్థులకు క్లాసులను కొనసాగించారు. భవనం ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భవన నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఎడపల్లి మండలం కూర్నపల్లి గ్రామంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. స్థానికంగా గల పల్లె దవాఖానాను, సహకార సంఘం ఎరువుల గోడౌన్ను సందర్శించారు. ముందుగా పల్లె దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషెంట్ల రిజిస్టర్ను తనిఖీ చేశారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలుతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. గ్రామంలో ఇతర ప్రాంతం నుండి వచ్చిన ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యల గురించి సమీక్షించిన సందర్భంగా స్ప్రే ఫ్యాగింగ్ చేయించడం లేదని గ్రామ కార్యదర్శి సురేష్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెలన్నర రోజుల నుండి పదే చెబుతున్నప్పటికీ ఇంతవరకు స్ప్రే ఎందుకు చేయించలేదని నిలదీశారు. అక్కడి నుండే జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి అన్ని జీపీలలో పక్కాగా ఫాగింగ్ జరిగేలా పగడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో గ్రామం వారీగా పరిశీలన జరిపించి నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా అన్ని నివాస ప్రదేశాల్లో ఫాగింగ్ చేయించాలని, ఫ్రైడే, డ్రైడే పక్కాగా అమలయ్యేలా చూడాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ విషయంలో అలసత్వానికి తావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలు పొందిన లబ్ధిదారులకు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ₹1,00,000 వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోని అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇప్పటికే 30 కోట్ల పై రుణ సదుపాయం అందించడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ఎప్పుడు కూడా 11,000 మెట్రిక్ టన్నుల వరకు ఎరువులు నిల్వలు మిగిలి ఉండగానే కొత్త ఎరువుల స్టాక్ తెప్పించుకోవడం జరుగుతుందని అన్నారు. అన్ని ప్రాంతాల్లో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకున్న ఫలితంగా ఎక్కడ కూడా కొరత ఏర్పడలేదని, రైతులకు కూడా ఒకేసారి కాకుండా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులను తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ వానాకాలం సీజన్ పంటకు సంబంధించి ఇప్పటికే 2 దఫాలుగా ఎరువులు వాడకం పూర్తయిందని, చివరిదైన 3వ దఫా వినియోగం సజావుగా సాగుతుందని గుర్తు చేశారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఊర చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఊర చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. గుర్తు తెలియని మృతదేహం ఊర చెరువులో కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి సిరికొండ ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో వెళ్లి పరిశీలించగా మృతదేహం కనిపించడంతో చెరువు గట్టుపై వెతకగా మృతుడి సెల్ ఫోను, ప్యాంటు, షర్టు, నగదు దొరకడంతో సెల్ ఫోన్ ఆధారంగా మృతుడు రావుట్ల గ్రామానికి చెందిన జాగర్ల నరహరి, వయస్సు 39గా గుర్తించారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతుడు ఊర చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికార కోసం జేఏసీ సభ్యులు అహర్నిశలు కృషి చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు అన్నారు. ఈ రాజ్యాధికార పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణలో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన కోసం జిల్లా కేంద్రంగా జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీల రైట్స్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభలో రాష్ట్ర కన్వీనర్ విశారాధన్ మహారాజ్ పాల్గొన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి రెడ్డి, వెలమల భూస్వాములను జేఏసీగా ఏర్పడి బీసీ, ఎస్సీ, ఎస్టీలను బలిపీఠం ఎక్కించి తెలంగాణ రాజ్యాన్ని సాధించుకున్నారు. దాన్ని ఆ రెడ్డి, వెలమలే పాలిస్తున్నారు. నేడు అదే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఒక జేఏసీగా ఏర్పడి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యం కోసం ఈ జేఏసీ పనిచేస్తుందని ప్రకటించారు. రేవంత్ రెడ్డిది బీసీ వాదం కాదు, బీసీ జూదమని వక్తలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి రైలు వేయడం కాదు, ఆ పార్టీ రైలు కింద పడాలి అని విశారాధన్ ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టి పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ప్రొఫెసర్ డాక్టర్ కుమారస్వామి, దాసోజు లలిత, వివిధ కులాల ప్రతినిధులు, 60 కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్లు వినోద్ యాదవ్, రాఘవేంద్ర, ముదిరాజ్, సుమన్, ప్రేమ్ కుమార్, మహిపాల్, ఆత్మ గౌరవ్ స్థానిక నాయకులు మంజుల్ యాదవ్, రామగౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాస రాజేశ్వర్, బుస్స శంకర్, సాగర్ చారి, మహిపాల్ యాదవ్, దేగం యాదవ్ గౌడ్, షేక్ హుస్సేన్, శ్రీనివాసాచారి, నాగేష్, గంగాపుత్ర, రేఖ రజక, డాక్టర్ కేశవులు, రాజేందర్ సింగ్, లింగుస్వామి, గోసంగి, రమేష్, రజక తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనే ఒక ఫోరం సంస్థను స్థాపించి హైదరాబాద్లో నుంచి నేను పనిచేస్తున్నాను. నేను కూడా నిజామాబాద్ జిల్లా వాస్తవ్యున్నే. కాకుంటే బీసీ సంఘాల కొరకు నేను రిటైర్మెంట్ తర్వాత తీవ్రంగా వారి సంక్షేమం కొరకు పనిచేస్తున్నాను. తెలంగాణ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతిని నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి నియామకపు ఉత్తర్వులను అందించారు. తెలంగాణ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సిహెచ్ హారతిని నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి నియామకపు ఉత్తర్వులు అందించారు. అనంతరం రిజిస్టర్ మాట్లాడుతూ గతంలో ప్రొఫెసర్ ఆరతి విశ్వవిద్యాలయంలో అనేక అడ్మినిస్ట్రేటివ్ మరియు అకాడమిక్ పదవులను సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సిహెచ్ హారతి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి బోధనేతర సిబ్బందిని, అధికారులను సమన్వయపరుచుకుంటూ అంకితభావంతో పనిచేస్తారని హామీ ఇచ్చారు. తన మీద నమ్మకంతో నియామకపు ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావుకు రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి. తెలంగాణ ట్రాన్స్కో మరియు డిస్కామ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ మరియు బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ నేటితో ముగిసింది. గత 2 రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో డిస్కమ్ అంతర్జిల్లాల హాకీ టోర్నమెంటు ముగింపు కార్యక్రమానికి పివి రావు, ఎస్సీఓ ఎంసీ అతిథిగా రాపల్లి రవీందర్, ఎస్సీ ఆపరేషన్ నిజామాబాద్ సభాధ్యక్షులుగా విచ్చేసి బహుమతి ప్రదానోత్సవం చేశారు. వరంగల్ సర్కిల్కు ప్రథమ స్థానంలో ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లాతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తిని చాటాలి, ఓటమి గెలుపునకు పునాది, గెలిచిన వారికి శుభాకాంక్షలు. జూనియర్ ఎంప్లాయీస్ ప్రతిరోజు ఉదయం వ్యాయామానికి
ఆటలకు కేటాయించాలని సూచించారు. రెడ్ క్రాస్లో మరియు సమాజ సేవ మరియు తానే స్వయంగా 84 సార్లు రక్తదానం చేయడంతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినందుకు తోట రాజశేఖర్ రెడ్ క్రాస్ జాతీయ స్థాయి అవార్డు గ్రహీత క్రీడాకారుడు తోట రాజశేఖర్కు ఘనంగా సత్కరించారు. జగన్నాథ్ మన అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈలు ఏ రమేష్, విక్రమ్, టోర్నమెంట్ ఆర్గనైజర్ ఏడీఈ తోట రాజశేఖర్, ఏవో గంగారం, సురేష్ కుమార్, శంకర్ నాయక్, స్పోర్ట్స్ సెక్రటరీ ఏ గోపి, ఉత్తమ్, దినేష్, కేఎస్ఆర్ మూర్తి, సీనయ్య, సతీష్, శోభాన్, పఠాన్, సత్యనారాయణ, హాకీ టోర్నమెంటుకు ఎంఫెస్గా స్వామి, శ్రీకాంత్, హరీష్, గంగాధర్లు వ్యవహరించారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ జాతిపిత కేసీఆర్పై కక్ష పెంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధారమైన నిందలు మోపి ఆయనను అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందే కుట్ర చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ని టచ్ చేసే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కక్ష సాధింపు మిషన్ అని జీవన్ రెడ్డి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. 6 ఏళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు 100 ఏళ్ల కన్నీళ్లు తుడిచాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ అపర భగీరథ యత్నానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనమన్నారు. దేశానికి అన్నం పెట్టే అక్షయ పాత్ర లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మహాజలశక్తి పీఠమని, దేశానికి మార్గదర్శకం చేసిన సాగునీటు మఠమని, తెలంగాణ జాతికి విశ్వఖ్యాతికి తెచ్చిన కీర్తి కిరీటమని జీవన్ రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ పనితీరుపై కాంగ్రెస్ది ఓర్వలేనితనమని ఆయన విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో అరెస్టైన చిప్పకూడు తిన్నానని అక్కసుతో రగిలిపోతున్నారని ఆయన అన్నారు. తాను తప్పు చేసి జైలుకు పోయానన్న వాస్తవాన్ని గ్రహించకుండా గుడ్డిగా కేసీఆర్పై పగపెంచుకున్న రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని నిందలు మోపి కేసీఆర్కు అవినీతిని అంటగట్టే దుస్సాహసానికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. చావునోట్ల తలపెట్టి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోకెల్లా అగ్రభాగాన నిలిపి కాళేశ్వరం ద్వారా కేసీఆర్ సాగునీటిని పారిస్తే కాంగ్రెస్ విషం పారిస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత, అభివృద్ధి ప్రదాత, సంక్షేమ విధాత అని దేశానికే పాలన పాఠాలు నేర్పిన విజనరీ నేతగా కేసీఆర్ చరిత్రకెక్కారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి మహానేతను అరెస్టు చేసే దుస్సాహసం అని ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్పై నిందలు మోపిన సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు ధోరణులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, కేసీఆర్ జోలికొస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. పెట్టడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి తొలి దశ మలి దశ ఉద్యమం లాగా 3వ దశ యుద్ధం ప్రకటిస్తారు నిజామాబాద్ జిల్లా ప్రజలు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారిని ఎక్కడైనా టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమై దాంట్లో మొదటి ముందంజలో నిజామాబాద్ జిల్లా అండగా ఉంటుంది కేసీఆర్ గారని మేమంతా పెద్దలు బాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మేము గణేష్ గుప్తా గారు, విఠలరావు గారు, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మేమంతా వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి తొలి దశ మలి దశ ఉద్యమం చూసినట్టే 3వ దశ యుద్ధాన్ని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చూడబోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. హైదరాబాద్లోని హైటెక్స్లో 13వ కేబుల్ నెట్ కన్వర్జెన్స్ను నిర్వహించారు. హైదరాబాద్లోని హైటెక్స్లో 13వ సిఎన్సి కేబుల్ నెట్ కన్వర్జెన్సీ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఎగ్జిబిషన్ నేటి నుంచి 7వ తేదీ వరకు జరుగుతుందని సిఎన్సి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తొలి రోజు మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మారుతున్న సాంకేతికత కేబుల్ నెట్వర్క్ విస్తరణపై, దేశంలోని ప్రముఖ నెట్వర్క్ టెక్నాలజీపై ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. అలాగే పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జీటీపీఎల్ కేబుల్ నెట్వర్క్ ప్రతినిధులు, పయోనీరా డిజిటల్, ఆర్వీఆర్, ఫైబర్, రేడియేషన్, సిరోటిక్ తదితర కంపెనీల అధికారులు, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఘనంగా జెండా బాలాజీ జాతర. జెండా బాలాజీకి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆర్మూర్ జెండా జాతరలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికిన సర్వ సమాజ్ ఆలయ కమిటీ సభ్యులు. ఆర్మూర్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అభిజ్ఞాన్ మాలవీయ. అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్న సబ్ కలెక్టర్.
వికలాంగుల మహాగర్జనకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఆర్మూర్లో మహాగర్జన సన్నాహక సదస్సులో పాల్గొన్న మందకృష్ణ. నిలిచిన పోచంపాడ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నూతన భవన నిర్మాణం. శిథిలావస్థకు చేరిన పాత గదుల్లోనే తరగతులు కొనసాగింపు. పట్టించుకోని విద్యాశాఖ అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.